హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మష్రూమ్ కర్రీ. నేను మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. ఫస్ట్ అయితే టొమాటో, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. మష్రూమ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, నేను ఒక ప్యాకెట్ అయితే తెచ్చిన. మష్రూమ్స్ కట్ చేస్తున్నా. మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఫంగస్ ఉంటుంది. ఫస్ట్ కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే అందులో వేసి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కకు ఉంచుకున్నాను. ఆ తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కడిగి పక్కకు పెట్టుకున్నా. తాలింపుకి అయితే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. అందులో తాలింపు గింజలు, ఇంకా వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, టమాటా వేసి కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకున్నా, అల్లం కూడా వేసుకొని కలుపుకున్నాను నేను. ఆ తర్వాత దీన్ని బాగా స్మాష్ చేసిన, ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావడం కోసం స్మాష్ చేసిన. కారం తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ అందులో వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా చిక్కగా దగ్గర పడినప్పుడు అందులో ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వచ్చిన తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా నేను ఎలా ప్రిపేర్ చేశానో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.